హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి దళం నవల ఆడియోగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు తులసి దళం నవల ఆడియో 12వ భాగం అందించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పైడితల్లి మిషన్ కన్నా వేగంగా పనిచేస్తున్నాడు. జేబులో నుంచి సన్నటి తీగ తీసి తాళం కప్పకి చుట్టాడు. గోడ మీద నుంచి దాన్ని క్రిందికి విసిరేశాడు. తీగ గోడకి తగిలే చోటు రబ్బర్ హోల్డర్ మధ్యలో పెట్టారు. మెట్లు దిగి కిందికొచ్చాడు. 5 నిమిషాల తర్వాత అతడి చేతిలోని 100 రూపాయల నోటు లైన్మెన్ చేతిలోకి మారింది. 2 నిమిషాల మెయిన్ ఆఫ్లో ఉండగా అతడు చిరుతలా పోలెక్కాడు. ఇంకో 4 నిమిషాల తర్వాత అతడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎలక్ట్రిసిటీ లైన్మెన్ అనుకోకుండా తన చేతికొచ్చిన 100 నోటు వైపు ఆనందంగా చూసుకున్నాడు. అతడికి తెలీదు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీగల గుండా ప్రవహించే అత్యంత భయంకరమైన 440 kVA కరెంటు పక్క వీధిలో ఉన్న జయదేవ్ అనబడే హిప్నటిస్ట్ ఇంటి ముందు ద్వారానికి వేసిన తాళం కప్పకి కనెక్ట్ చేయబడిందని. ఆ చీకట్లో ఆ గృహస్థు తాళం తీయడానికి దాన్ని ముట్టుకున్న మరుక్షణం ఒళ్ళు గగురు పొడిచే రీతిలో ఆ షాక్కి అతడి మెదడు కణాలు చచ్చిపోయి శరీరం కుంచుకుపోయి దారుణంగా మరణిస్తాడని. తన మరణానికి తన ఇంటి దగ్గర ఈ ప్రయత్నం జరుగుతున్న సమయంలో ట్రాన్స్లో ఉన్న తులసితో మాట్లాడుతున్నాడు జయదేవ్. ఇంకో రోజు వెనక్కి వెళుతున్నావు, బాధగా ఉందా? ఉంది. శారద క్యాలెండర్ మీద గుర్తుపెట్టింది. అది 15వ రోజు. ఏం బాధ? వెన్నులో ఎవరో పొడుస్తున్నారు, కత్తులతోనూ బల్లేలతోనూ. మంచం మీద ఎగిరెగిరి పడుతూ అరిచింది తులసి. జరుగుతున్నదంతా పాప మెదడులో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాల పరిశీలనే అని శారదకు తెలుసు. అయినా ఆ తల్లి మనసు ఆ రోజునాడు పాప అనుభవించిన బాధని తలుచుకుని విలవిలలాడింది. ఇంకొక్క రోజు వెనక్కి. ఏమైంది? పాప మెడ అటు ఇటు విసురుతూ, నా మెడ మీద ఎవరో కాలు వేసి తొక్కుతున్నారు, అమ్మా అని హృదయ విదారకంగా అరిచింది. శారదకి కళ్ళ నీళ్లు గిర్రున తిరిగినాయి. కింది పెదవిని పంటితో నొక్కిపట్టి క్యాలెండర్లో నోట్ చేసింది. అది 16వ రోజు. ఇంకో రోజు వెనక్కి. బాధగా ఉందా? ఉంది. ఏమిటి? మౌనం. జయదేవ్ రెట్టిస్తూ, ఏమిటి చెప్పు అన్నాడు. మళ్ళీ పాప మౌనం. నువ్వీ రోజు నుంచి 17 రోజులు వెనక్కి వెళ్ళావు. నీకు బాధగా ఉంది. ఏంటది? ఏం బాధ? అనునయిస్తున్నట్టుగా అడిగాడు. పాప నిశ్శబ్దంగా కొంచెంసేపు ఉండి చప్పున అరిచింది. శ్మశానం, నల్లటి శ్మశానం. అదిగో ఎవరో వస్తున్నారు, మీదకు వస్తున్నారు, మీదికొస్తున్నారు. జయదేవ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా, ఎవరు? ఎలా ఉన్నారు అని అడిగాడు. మళ్ళీ పాప మౌనం. చెప్పు, ఎలా ఉన్నారు? మళ్ళీ మౌనం. శారద ఊపిరి బిగబట్టి వింటోంది. వాళ్ళ ఇద్దరు, ఒకడు నల్లగా ఉన్నాడు, ఇంకొకడు పొట్టిగా ఉన్నాడు. వాళ్ల చేతిలో చీపురు కట్టలున్నాయి అంది పాప. నిజానికి అది తప్పు. ఆ రోజుకి 17 రోజులు వెనక్కి వెళితే, అంటే పాపకి చేతబడి చేసిన 4వ రోజు, రామయ్య మాటల సందర్భంలో ఈ ప్రసక్తి తీసుకురావడం పాప మాటల సందర్భంలో మగత నిద్రలో విన్నది. ఆమె మెదడులో ఎక్కడో ఇది నిక్షిప్తమైపోయి ఆ రోజు బయటకొచ్చింది. అంతేకాని చేతబడిలో ఎవరో శ్మశానంలో తనకేదో చేసేస్తున్నారని ఇక్కడి వ్యక్తి చూస్తున్నట్టు చెప్పడానికి వీల్లేదు. అయితే తన మెడ మీద ఎవరో కాలితో నొక్కుతున్నట్టు ఉందని అనడం, చెయ్యి వెనక్కి విరిచేస్తున్నారని అనడం మాత్రం కరెక్ట్. జయదేవ్ పాప మాటలకి అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా ముందుకు సాగాడు. అతడికి తెలుసు, ఈ శ్మశానం సంగతి చెప్పడం కేవలం కోయిన్సిడెంట్ మాత్రమే అని. అతడు తన ప్రాసెస్లో ఇంకో 4 రోజులు వెనక్కి వెళ్ళాడు. అంటే సరిగ్గా 20 రోజుల వెనక్కి. ఈ రోజు ఎలా ఉంది? ఎలా ఉందంటే? అంటే బావుందా? ఏదైనా బాధగా ఉందా అడిగాడు. బాధ అంటే? శారద అయోమయంగా చూసింది జయదేవ్ వైపు. జయదేవ్ అన్నాడు, రాబోయే 20 రోజుల్లోనూ తను నరకాన్ని అనుభవించబోతుందని పాపకి 20 రోజుల క్రితం తెలీదు అన్నాడు. శారద అర్థమైనట్టు తల ఊపింది. నీ దగ్గరకెవరైనా వస్తున్నారా? తెలియని వాళ్ళు నిన్నేదైనా చేస్తున్నారా? శారద ఆతృతగా అడిగింది. జయదేవ్ నవ్వి, పాప మెదడుని కేవలం నా మాటలు మాత్రమే కంట్రోల్ చేయగలవు అన్నాడు. అని పాప వైపు తిరిగి అదే ప్రశ్న వేశాడు. లేదు అంది పాప.
నువ్వు నిద్రపోతున్నప్పుడు? నేను నిద్రపోను. శ్రోతలిద్దరూ ఉలిక్కి పడ్డారు. అస్సలు నిద్రపోవా? కొంచెంసేపు. కొంచెంసేపంటే గంట, 2 గంటలా, 4 గంటలా? పావుగంట. ఎన్ని గంటలకి? అర్ధరాత్రి 12 గంటలకి. జయదేవ్ సాలోచనగా శారద వైపు చూశాడు. శారద అన్నది, పాప మామూలుగానే నిద్రపోతున్నది. మొదట 4 రోజులు మాత్రం వేరేగా పడుకుంది. కాని తర్వాత నేను ఆయన చెరోవైపు పడుకుంటూనే ఉన్నాం. పగలెంత గొడవ చేసినా రాత్రయ్యేసరికి పాప బాగానే నిద్రపోతున్నది అంది. ఆమెకి జయదేవికి తెలియని విషయం ఒకటుంది. చేతబడిలో చేతబడి చేయబడిన వ్యక్తి అన్ని రోజులు నిద్రపోడు. పడుతున్న బాధ వలన శోషతో కొద్దిసేపు కన్నుమూస్తే ముయ్యవచ్చుగాక. అది నిద్ర అని భ్రమపడకూడదు. ఆ శోషతో వచ్చిన మత్తుతో ఒక్కోసారి మనం గిల్లినా ఆ వ్యక్తికి తెలీదు. ఒక్కోసారి కళ్ళు తెరుచుకుని కూడా ఆ వ్యక్తి నిద్రపోవచ్చు. పావుగంటసేపు నిద్ర నీకు సరిపోతుందా? అయినా సరిగ్గా 12ంటికే నిద్ర ఎలా పడుతుంది? సరిగ్గా 12ంటికి? జయదేవ్ అడిగాడు. పాప మాట్లాడలేదు. ఇంకేం అడగాలో తెలియలేదా ప్రొఫెసర్కి? నిజానికి తనిలా పాపని రిగ్రెషన్ ద్వారా గతంలోకి తీసుకువెళ్ళి ఏం సాధించగలడో అతడికే అర్థం కాలేదు. అతడు సమస్యకి పాపం ఎంత దగ్గరగా వచ్చి కొద్దిలో తప్పిపోయాడో అతడికి తెలీదు. పాపా, నిన్నెవరైనా బాధ పెట్టారా నిన్న అని ఒక ప్రశ్న అడుగుంటే పైడితల్లి జుట్టు పీకడం గురించి చెప్పి ఉండేదే. అయినా అది తెలిస్తే ఏం జరుగుతుంది? ఆ సమయానికి పైడితల్లి శ్మశానం దగ్గరున్న పాడుబడిన సత్రంలో పడుకుని 12 ఎప్పుడవుతుందా, జుట్టు ఎప్పుడు కాలుద్దామా అని చూస్తున్నాడు. ఇదంతా చేతబడి అని తెలుసుకున్నా ఆ విజ్ఞానవంతులు దీన్ని నమ్ముతారా? అయినా కాశ్మోరాన్ని ఎదిరించగలిగిన మహాశక్తి ఏముంది ప్రపంచంలో? జయదేవ్ శారద వైపు తిరిగి, ఈ రోజుకిది చాలు, రేపు చూద్దాం మళ్ళీ. ఈరోజు మనం సాధించిన విజయం తక్కువేమీ కాదు అన్నాడు. జయదేవ్ శారద వైపు తిరిగి, ఈ రోజుకిది చాలు, రేపు చూద్దాం మళ్ళీ. ఈరోజు మనం సాధించిన విషయం తక్కువేమీ కాదు అన్నాడు. రేపనేది పాపకు లేదని, ఆ రోజు రాత్రి పాప కోమాలోకి వెళ్ళిపోబోతుందని తెలియని శారద అలాగే అన్నట్టు తలూపింది. కొంచెం చల్లటి నీళ్లు అని అడిగాడు జయదేవ్. హిప్నటైజ్ చేయబడిన వ్యక్తిని మామూలుగా మార్చడానికి చల్లటి నీళ్లు మంచి సాధనం. ఫ్రిడ్జ్లో నీళ్లు తేవడం కోసం శారద కిందికి వెళ్ళింది. జయదేవ్ సాలోచనగా పాపవైపు చూశాడు. అతడికి అంత క్రితం రోజు డాక్టర్ సారథి తనతో అన్న మాటలు గుర్తొచ్చాయి. పాప ఇంకెంతో కాలం బ్రతకదు, 48 గంటలు, మహా అయితే ఇంకో రోజు. అతడు పాపవైపు చూశాడు. ఒక రకమైన తేజస్సుతో వెలిగిపోతుంది పాప మొహం, ఈ బాధలన్నిటికీ అతీతంగా. అతననుకున్నాడు, 48 గంటలు కాదు, 24 గంటలు అంతే అని. మరణానికి ఒకరోజు ముందు చేతబడి చేయబడిన వ్యక్తి సమస్త బాధల నుంచి తాత్కాలికంగా విముక్తి పొందుతాడు. అది చూసి ఇంటిల్లిపాది అప్పటి వరకు అనుభవించిన కష్టాలు తొలగిపోయాయి కదా అని సంతోషపడతారు కూడా. కానీ ప్రొఫెసర్ ఈ అంచనా వేసింది చేతబడి గురించి కాదు, పాప మొహంలో కనబడుతున్న చావు కళను చూసి. అతడు జాలిగా పాప నుదుటి మీద చెయ్యి వేసి నిలబడ్డాడు. నిలబడబోతుంటే కనబడిందది. చిన్న దూది గుడ్డతో చుట్టి ఉంది. పాప పక్కన మంచం కింద పడి ఉంది. అతడికి ఆ పడి ఉన్న తీరు అనుమానం కలిగించింది. వంగి దాన్ని తీసుకుని పరీక్షించాడు. వాసన చూస్తే క్లోరోఫామ్లా ఉంది. అదిక్కడెందుకుంది? అతడు దాన్ని పరీక్షిస్తూ ఉండగా నీళ్లతో శారద వచ్చింది. ఆమెకి దాన్ని చూపించి అడిగాడు. ఆమెకి అర్థం కాలేదు, అదిక్కడికి ఎలా వచ్చిందో. అందులోనూ క్లోరోఫామ్. ఒక్క క్షణం ఆలోచిస్తే అర్థమైనట్టు అనిపించింది. స్లో పాయిజనింగ్. పాప పక్కలో పడుకున్న తల్లిని మత్తులో నిద్రపుచ్చి పాపకి రాత్రి ఎవరో విషమిస్తున్నారు ప్రతిరోజు. అతడు మరి ఆలస్యం చేయకుండా డాక్టర్ సారథికి ఫోన్ చేశాడు. అయితే అతడి థ్రిల్నంతా ఆ డాక్టర్ ఒక్క క్షణంలో కొట్టిపడేశాడు. చూడు జయదేవ్, నీ ఫీల్డ్లో నువ్వు గొప్పవాడివే కావచ్చు, కానీ నాకు వైద్యంలో అన్ని సంవత్సరాల అనుభవం ఉంది. పాపకెవరైనా స్లో పాయిజనింగ్ చేస్తున్నారన్న విషయం నువ్వు నిరూపిస్తే నేను ఉద్యోగం నుంచి రిజైన్ చేస్తాను. అటువంటి విషప్రయోగం ఏదైనా జరుగుతూ ఉంటే ఆ విషయం నాకు మొదటి 4 రోజుల్లోనే తెలిసి ఉండేది అన్నాడు. జయదేవ్ నిరాశగా ఫోన్ పెట్టేశాడు. ఎంతో గొప్ప విషయాన్ని కనుక్కున్నాననుకున్నాడతడు. కానీ సారథి వైద్య పరిజ్ఞానాన్ని కూడా కొట్టిపడేయడానికి వీల్లేదు. ఎక్కడో ఏదో మెలిక ఉంది. ఎక్కడ?
అతడు నిర్ణయానికొచ్చినట్టు శారద వైపు తిరిగాడు. ఈ కేసుని హిప్నటిస్ట్ ఏమీ చెయ్యలేడని నేను మీకు ముందే చెప్పాను. అయినా బలవంతం చేసి నన్ను రప్పించారు. కేవలం మాట పడిపోయిన పాపని మాట్లాడించడం, అదైనా తాత్కాలికంగా మాట్లాడించడం తప్ప నేనింకేమీ చెయ్యలేకపోయాను. నాకనిపిస్తుంది పాపనెవరో పోస్ట్ హిప్నటిక్ సజెషన్ ద్వారా బాధ పెడుతున్నారని అన్నాడు. చేతబడి అన్నది శారద చప్పున. చేతబడి అంటే ఎక్కడో ఉండి చేసేది. సైన్స్ దానికంత ప్రాముఖ్యత ఇవ్వదు. నా ఉద్దేశంలో ఎవరో ప్రతిరోజు రాత్రి పాపకి మరుసటి రోజు బాధల గురించి హిప్నటైజ్ చేసి చెబుతున్నారు. నిన్న రాత్రి ఎవరో పాపకి రేపు నీ నోట మాట పడిపోతుంది అని చెప్పారన్నమాట. అలా చెబుతున్నప్పుడు మీకు మెలకువ రాకుండా ఈ క్లోరోఫామ్. ఇలాంటి పోస్ట్ హిప్నటిక్ సజెషన్స్ని సైన్స్ నమ్ముతుందా? అడిగింది శారద. నమ్ముతోంది అన్నాడు జయదేవ్. ఈ రాత్రి మీరెలాగైనా మెలకువగా ఉండండి. నా అభిప్రాయం నిజం కాకపోవచ్చు, కానీ పరీక్షిస్తే తప్పులేదుగా అన్నాడతను. నేను చూస్తాను ప్రొఫెసర్ అందామె ఒక నిర్ణయానికొచ్చినట్టు. ఏమైనా తెలిస్తే నాకు తిరిగి ఫోన్ చేయండి. ఏమీ లేకపోతే నేను రావడం కూడా అనవసరం. మళ్ళీ కలుసుకుందాం ఎప్పుడైనా అని వెళ్లబోతూ ఆగి, సారీ ఫర్ యువర్ డాటర్ అన్నాడు. శారద మాట్లాడలేదు. అతడు కదులుతూ 4-5 రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్పండి పాపకెలా ఉందో అని గదిలో నుంచి బయటకు నడిచాడు. 4-5 రోజులు కాదని, ఇంటి దగ్గర మృత్యువు తన కోసం పొంచి ఉన్నదని అతడికి తెలీదు. శారద తన స్థానంలో నుంచి కదల్లేదు. అలాగే చూస్తూ నిలబడి ఉంది. ఓ నిర్ణయానికొచ్చినట్టు ఆమె పెదవులు బిగుసుకున్నాయి. బల్లమీద యాపిల్స్ కోసే కత్తిని చేతిలోకి తీసుకుంది. చాలా పదునైన కత్తి. దీపం వెలుతుర్లో తళుక్కున మెరుస్తుంది. పాప కోసం రాత్రికెవరైనా వస్తారా? రాని. తనెవరికీ చెప్పదు. భర్తకు కూడా. ముందు పొత్తి కడుపులో పొడుస్తుంది. తర్వాత వేళ్లతో 2 కళ్ళు పొడి చేస్తుంది. బాధతో గిలగిలా కొట్టుకోవాలి. పాప ఈ నెల రోజుల్లోనూ ఎంత బాధ అనుభవించిందో, అమ్మా కళ్ళు మంటలే అని ఎలా విలవిలలాడిందో అంతకు రెట్టింపు బాధ ఆ వ్యక్తి అనుభవించాలి. అప్పుడుగాని తన కసి చల్లారదు. ఆ తర్వాత తనకి ఉరిశిక్ష పడినా సరే ఒళ్లంతా తూట్లు పడేలా పొడిచి పొడిచి చంపేయాలి. ఆమె గడియారం వైపు చూసింది. రాత్రి 8 కావస్తోంది. ఎనిమిది కావడానికి ఇంకా పావుగంట ఉంది. రక్తం అంతా మొహంలోకి జిమ్మినట్టు అబ్రకదబ్ర మొహం ఎర్రగా ఉంది. రామయ్య చెప్పిందంతా అతడు శ్రద్ధగా విన్నాడు. రామయ్య అంతా వివరంగా చెప్పాడు. పాప గోళ్లు సరస్వతి కత్తిరించడం దగ్గర్నుంచి ఇస్మాయిల్తో తను తిరుగుబడి చేయించడం వరకు, ఆ తర్వాత ఓ 4 రోజులు పాప బావుండడం గురించి, మళ్లీ వచ్చిన రోగం గురించి, తను ఇస్మాయిల్ దగ్గరికి వెళ్లడం, ఈసారి ఇది చేతబడి కాదనడం అంతా ఒక్క మాట పొల్లుపోకుండా చెప్పాడు. టెన్షన్తో అబ్రకదబ్ర పిడికిళ్లు బిగుసుకున్నాయి. మానవాతీత శక్తుల్ని పూర్తిగా నమ్మినవాడతడు. ఆ సంగతి వినగానే ఉద్వేగంతో కదిలిపోయాడు. రామయ్య చెప్పడం పూర్తి చేసి మౌనం వహించాడు. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఓ నిర్ణయానికి వచ్చినట్టు అబ్రకదబ్ర కదిలాడు. మోటార్ సైకిల్ స్టాండ్ తీసి ఎక్కు అన్నాడు. రామయ్య ఉలిక్కిపడి, నేనా బాబూ అన్నాడు. అవును, నువ్వే. ఎక్కడికి? అవన్నీ తర్వాత చెబుతాను, ముందెక్కు. ఇంట్లో చెప్పొస్తాను. అక్కర్లేదు, ఎక్కవయ్యా, అవన్నీ నేను చూసుకుంటాన్లే. రామయ్య క్షణం తటపటాయించి బండెక్కాడు. మొదటిసారి మోటార్ సైకిల్ ఎక్కడం అనుకుంటా. ముందు కూర్చున్న అబ్రకదబ్రని గట్టిగా పట్టుకున్నాడు. 5 నిమిషాల్లో మురికి వీధుల గుండా పయనించి అతడి మోటార్ సైకిల్ ఇస్మాయిల్ పాకముందాగింది. దాని శబ్దానికి బయటకొచ్చిన ఇస్మాయిల్ వీళ్లను చూసి, రండి సాబ్ అంటూ నవ్వుతూ ఆహ్వానించాడు. ముగ్గురు లోపలికి వెళ్లి కూర్చున్నాక, చెప్పండి సాబ్, ఏంటి విషయం అని అడిగాడు. అబ్రకదబ్రకి ఎలా మొదలు పెట్టాలో మొదట అర్థం కాలేదు. పాప సంగతి అన్నాడు. ఇస్మాయిల్ అర్థం కానట్టు చూశాడు. రామయ్య కల్పించుకుని, మనం తిరుగుబడి చేశామే ఆ పాప అన్నాడు. ఇస్మాయిల్ అర్థమైనట్టు తల పంకించాడు. ఆ పాపకి మళ్ళీ అనారోగ్యం అన్నాడు అబ్రకదబ్ర. అవును సార్, అయితే ఇది చేతబడి కాదు. అసలు ఆ లక్షణాలే వేరు. చేతబడిలో ఒక అంగం క్షీణించాలి. ఇది మామూలు అనారోగ్యమేదో అయి ఉంటుంది. రామయ్య నాకంతా చెప్పాడు. ఇది చేతబడి కాదు అన్నాడతను. కాని పాపకి 20 రోజుల నుంచి అనారోగ్యం. చేతబడి కుదరక ఎవరో విషం పెడుతూ ఉండొచ్చు సార్. రామయ్య కల్పించుకుని, ప్రతిరోజు డాక్టర్ చూస్తున్నారు, అటువంటిదేమీ లేదు అన్నాడు. మళ్ళీ ఒక్క క్షణం నిశ్శబ్దం. దాన్ని చెదరగొడుతూ అబ్రకదబ్ర,
20 రోజుల నుంచి వచ్చిన రోగం రాకుండా వస్తుంది. 2 రోజుల క్రితం నోటి మాట పడిపోయింది. తనిక చెప్పవలసిందేమీ లేనట్టు ఇస్మాయిల్ మౌనంగా ఉండిపోయాడు, చేతిలో అగ్గిపెట్టె తిప్పుతూ. చేతబడి చేసిన వాళ్ళు దాన్ని తిప్పికొడితే ఊరుకోరుగా, ఇంకో ప్రయత్నమేదో చేస్తారు అన్నాడు అబ్రకదబ్రా. దీనికి అతడు మాట్లాడలేదు. అలాంటివి చేయడం వలన పాపకి మళ్ళీ... మధ్యలోనే అతడి మాటని ఖండిస్తూ, చేతబడి లాంటిది ఇంకేమీ లేదు సార్, ఉన్నదాన్ని తిరిగి కొట్టాం అన్నాడు ఇస్మాయిల్. ఇంకొకటి ఉందని నా ఉద్దేశం అన్నాడు అబ్రకదబ్రా. లేదు సార్, ఉన్నది రెట్టించాడు అబ్రకదబ్రా. ఏంటది? ఇస్మాయిల్ కూడా గట్టిగానే అన్నాడు. కాష్మోరా. ఆ గది కంపించినట్టయింది. ఇస్మాయిల్ చేతిలో నుంచి అగ్గిపెట్టి కింద పడిన శబ్దం చిన్నగా చప్పుడు చేసిందంతే. అది తప్ప తర్వాత గాఢమైన నిశ్శబ్దం ఆ గదిలో అలముకుంది. కన్నార్పడం కూడా మరచిపోయి ఇస్మాయిల్ వారి వైపు చూశాడు. కొద్దిసేపట్లోనే తేరుకుని, కాష్మోరా అన్నాడు. ఆ పేరు అంటుంటేనే అతడి కంఠం కంపించింది. అసంభవం. దాదాపు 500 సంవత్సరాల క్రితమే మా గ్రంథాల నుంచి తొలగించిన ఆ విద్యని ఈనాడు ఎవరో మళ్లీ ప్రయోగిస్తున్నారంటే నమ్మడం అసంభవం అన్నాడు ఇస్మాయిల్. కానీ కళ్ల ముందు కనిపిస్తున్నదది చెప్పాడు అబ్రకదబ్రా. రోజుకో రోగం వస్తే అది కాష్మోరా కాదు, కంఠం పెంచి అన్నాడు ఇస్మాయిల్. అర్థం లేని అనుమానాల్ని పెంచుకోకండి. ఈ రోజుల్లో కాష్మోరా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరని నిశ్చయంగా చెప్పగలను. అయితే అయి ఉండవచ్చు, కానీ అదో కాదో తెలుసుకోవడంలో తప్పేముంది? అబ్రకదబ్రా అన్నాడు. ఎలా తెలుసుకోవడం అడిగాడు ఇస్మాయిల్. అది నువ్వే చెప్పాలి. ఇస్మాయిల్కి తెలీదు. నిజానికి అతడెప్పుడో దాని గురించి విన్నాడు, అంతే. తెలీదు అన్నాడు ఇస్మాయిల్. అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్టు, ఈ కాష్మోరా గురించి మీకెలా తెలుసు అని అడిగాడు. ఓ ఫకీరు చెప్పాడు అన్నాడు అబ్రకదబ్రా. రామయ్య ఇద్దరి మాటలు వింటున్నాడు. కాష్మోరా గురించి నీకేం తెలుసు? ఏ కొద్దిగా తెలిసినా చెప్పు అన్నాడు అబ్రకదబ్రా. ఇస్మాయిల్ మాటలతో అతడు పూర్తిగా నిరాశ చెందినట్టు కనిపించాడు. తను అనవసరంగా ఒక చిన్న విషయాన్ని పట్టుకుని లాగుతున్నాడేమో అనిపించింది. ఇస్మాయిల్ పాత విషయాల్ని గుర్తుకు తెచ్చుకోవడానికి అన్నట్టు కొంచెంసేపు మౌనంగా ఉండిపోయాడు. చాలాసేపు ఆలోచించాక ఏదీ జ్ఞాపకం రానట్టు తల విదిలించాడు. ఏదో మాట వరుసకి అప్పుడు మా గురువు చెబితే వినడమే గాని దాన్నంత పట్టించుకోలేదు. మొత్తం ఇది 20 రోజుల పాటు పట్టిపీడిస్తుందని తెలుసు. ఆఖరి రోజు 24 గంటల పాటు రోగి మూర్ఛపోతుందట. అదే ఆఖరు. కోమా. అబ్రకదబ్రా ఆగాడు. ఇంగ్లీష్లో అదే అంటారేమో అన్నాడు ఇస్మాయిల్. ఇప్పటికి ఎన్ని రోజులైనాయి? 21 అయినట్టున్నాయి. లేకపోతే 19, 20, లెక్క సరిగ్గా తెలీదు. నేను చెప్పానుగా, కాష్మోరా కాదు అన్నాడు లేస్తూ ఇస్మాయిల్. ఇక మాట్లాడవలసిందేమీ లేనట్టు బ్రాహ్మణ్ కూడా లేచాడు. రామయ్యతో పాటు బయటకొచ్చాడు. వెనకే ఇస్మాయిల్ కూడా వస్తూ, మంచి డాక్టర్కి చూపించండి అన్నాడు. ఇప్పుడు చూస్తున్నది మంచి డాక్టరే. విసుగ్గా అబ్రకదబ్ర మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. వెనకే రామయ్య కూర్చున్నాడు. వెళ్ళొస్తాం. మంచిది బాబూ. ఫస్ట్ గేర్ వేసి యాక్సిలేటర్ పెంచి క్లచ్ వదలబోతుంటే, ఇంకో విషయం జ్ఞాపకం వచ్చింది బాబూ అన్నాడు ఇస్మాయిల్. అబ్రకదబ్ర కాలు నేలమీద పెట్టి, ఏంటి అని అడిగాడు. అది కాష్మోరా అయితే దాన్ని సంతృప్తిపరచడానికి ప్రతిరోజు పాప నోట్లో 3 రక్తపు చుక్కలు పొయ్యాలి. మీరది కనుక్కోండి అన్నాడు ఇస్మాయిల్. అబ్రకదబ్ర చప్పున ఇంజన్ ఆఫ్ చేసి, ఏంటది? సరిగ్గా చెప్పు అన్నాడు విభ్రాంతితో. దూరంగా 8 కొట్టింది. పాప కోమాలోకి వెళ్లడానికి ఇంకా 4 గంటలుంది. ఈరోజు నేను మన గదిలో పడుకుంటాను అంది శారద. శ్రీధర్ విస్మయంగా ఆమె వైపు చూశాడు. ఆమె మొహంలో ఏ భావమూ లేదు. మీరు తులసి దగ్గర పడుకోండి అంది. శ్రీధర్ ఏదో అనబోయి అంతలోనే మనసు మార్చుకుని సరే అన్నాడు. శారద అక్కడి నుంచి కదిలింది. వెళుతున్న భార్యని అతడు జాలిగా చూశాడు. మతి చలించే లక్షణాలు కనబడుతున్నాయి అతడికి ఆమెలో. అయితే అతని అభిప్రాయం తప్పు. అతడు పరిశీలనగా చూసి ఉంటే ఆమె కళ్లలో కనబడుతున్న కృత నిశ్చయాన్ని గమనించి ఉండేవాడే. ఆమె ఆ గదిలో నుంచి బయటకొచ్చి అనిత గదిలోకి వెళ్ళింది. ఆ గది అంతా బోసిగా ఉంది. అనిత జ్ఞాపకాలు మాసిపోకుండా ఆ గదిని ఆవరించుకునే ఉన్నాయి. అనిత టేప్ రికార్డరు,
జాన్ చలే జాతే హై కహా అన్న పాటున్న క్యాసెట్టు, వాడిన దువ్వెన, చూసుకున్న అద్దం అన్నీ. శారద తలెత్తి ఫ్యాన్ కేస్ చూసింది. ఈ రాడ్కే కదూ తన ఆడపడుచు ఉరివేసుకుని చచ్చిపోయింది. ఆమె స్టూల్ని ఫ్యాన్ కిందికి జరిపింది. తన కూతుర్ని ఇన్ని బాధలు పెట్టిన దుర్మార్గుణ్ణి చంపిన తర్వాత తనకి ఉరిశిక్ష పడేంతవరకు వేచి ఉండదలుచుకోలేదు ఆమె. అన్ని ఏర్పాట్లు ఇప్పుడే చూసుకుంటుంది. ఆమె ఆ గదిలో నుంచి బయటకు వచ్చి ఇంకా అక్కడే నిలబడి ఉన్న భర్త కేసి చూసింది. ఈరోజు ఆఖరి రోజు. తనకి తన భర్తకి ఉన్న సహచర్యం ఈ రోజుతో ముగియబోతుంది. ఆమెకు ఏడుపు రాలేదు, ఉద్వేగం. మనసు నిండా ఉద్వేగమే. ఏం చేస్తాడు తన భర్త? తను పోయాక 18 సంవత్సరాల ఆ బంధాన్ని మర్చిపోవడానికి అతనికి ఎన్నాళ్లు పడుతుంది? పొద్దున్నే అతనికి కాఫీ ఎవరిస్తారు? అలసిపోతే ఎవరు సేద తీరుస్తారు? అతడి సుఖాల్లో కష్టాల్లో ఎవరు పాలు పంచుకుంటారు? అతడు ఈ భవనంలో ఒంటరిగా మిగిలిపోతాడా? మిగిలిపోవాలి. తప్పదు. పాపని మిగల్చడం కోసం తను వెళ్ళిపోవాలి. అప్పుడు అర్థమైందామెకు అనిత ఎందుకు వెళ్ళిపోయిందో. ఏదో జరిగింది. పాపని రక్షించడం కోసమే అనిత వెళ్ళిపోయింది. అవును, అది నిస్సంశయం. అప్పుడొచ్చిందామెకు ఏడుపు. అన్ని భావాలు కలిసిన అద్వైత భావం ఆమె కళ్ల నిండా నీళ్లుగా మారి ఓ కన్నీటి చుక్క రూపంలో చెక్కిలి మీదకి జారింది. వంగి భర్త కాళ్లకి దండం పెట్టి నెమ్మదిగా కదిలిపోయిందక్కడ్నుంచి. అతడు నిశ్చేష్టుడై ఉండిపోయాడు. భార్య ప్రవర్తన చాలా చిత్రంగా కనిపించిందతనికి. ఈ రాత్రి ఏదో జరగబోతోంది. చాలా దారుణమైన విషయం. అది అతడి సిక్స్త్ సెన్స్ చెప్తోంది. అతడు భార్యని పిలవబోతుంటే గాలిలా అబ్రకదబ్ర మోటార్ సైకిల్ గేట్లో నుంచి దూసుకురావడం కనిపించింది. అతడు ఇస్మాయిల్ ఇంటి నుంచి సరాసరి వస్తున్నాడు. అతని మొహంలో ఏదో తెలియని టెన్షన్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వస్తూనే, నేనీ రాత్రికి సరస్వతిని భోజనానికి తీసుకుపోతున్నాను అన్నాడు. శ్రీధర్ అతని వైపు విస్మయంతో చూసి, సరస్వతినా అన్నాడు. అబ్రకదబ్ర తలూపాడు. అతనికి నీకు అంత పరిచయం లేదుగా. అయినా ఇప్పుడు రాత్రి 9 అవుతుంది. భోజనానికి పిలవడానికి పెద్ద పరిచయమెందుకు? అయినా రేపు పిలవచ్చుగా. 10 అవుతుంటే ఇప్పుడు భోజనమేంటి? ఎందుకో నాకలా బుద్ధి పుట్టింది. సరే, నీ ఇష్టం అన్నాడు శ్రీధర్. ఈ పాటికి అతను భోజనం ముగించుంటాడు అన్నాడు. చూసి తీసుకుపోతాన్లే అంటూ అబ్రకదబ్ర సరస్వతి గదివైపు వెళ్ళాడు. ఈ ఇంట్లో అందరికీ నిశ్చయంగా మతిపోయింది అనుకున్నాడు శ్రీధర్. లేకపోతే ఇంత రాత్రి అకస్మాత్తుగా ఈ కోర్కె పుట్టడమేంటి అంటూ వాచి చూసుకున్నాడు. 10 అయింది. ఇంకా 20 గంటలు పాప మరణానికి. అదే సమయానికి అబ్రకదబ్ర సరస్వతి గది తలుపు తట్టాడు. సరస్వతి తలుపు తీశాడు. గుడ్ ఈవినింగ్ చెయ్యి చాస్తూ అన్నాడు అబ్రకదబ్ర. నేను జ్ఞాపకం ఉన్నానా? లేకే, రండి ఆహ్వానించాడు సరస్వతి. పొట్టిగా పైజామాలో ఉన్న ఎదుటి మనిషిని క్షణం పాటు లోతుగా చూశాడు అబ్రకదబ్ర. చాలా సాధువుగా కనబడ్డాడు సరస్వతి, వినయంగా, నమ్రతగా. ఏంటలా చూస్తున్నారు అడిగాడు సరస్వతి. అతడు తడబడి, ఏం లేదు అని నవ్వి, మిమ్మల్ని డిన్నర్కి తీసుకుపోదామని వచ్చాను. ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు అన్నాడు. సరస్వతికి ఓ క్షణాన అతడు చెప్తున్నదేమీ అర్థం కాలేదు. ఇప్పుడా అన్నాడు. ఇప్పుడే. ఏ? నవ్వి అన్నాడు అబ్రకదబ్ర. అబ్రకదబ్రకి చీకటి పడేది ఇప్పుడే అని. సరస్వతి ఆశ్చర్యంగా, అబ్రకదబ్ర అంటే అన్నాడు. జర్మన్లో దెయ్యాల్ని తోలేవాణ్ణి అబ్రకదబ్ర అంటారు. దెయ్యం ప్రసక్తితో సరస్వతి ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ, అలాగా అన్నాడు. మీకు వాటి మీద నమ్మకముందా? సరస్వతి ముఖంలో అలజడి గుర్తించి, మనుషుల కన్నా అవి భయంకరమైనవి కావని నా ఉద్దేశం అని. పదండి పోదాం అన్నాడు. ఇప్పుడెందుకు, రేపెట్టుకుందాం అన్నాడు సరస్వతి. మా వాడి పుట్టినరోజు రేపు రాదుగా, రండి, షీవాజ్ రీగల్ ఉంది. ఆ పేరుతో సరస్వతి కొంచెం కదిలిన మాట నిజమే. అయినా అన్నాడు, మీరు నన్నిలా బలవంత పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. శ్రీధర్ని తీసుకుపోవచ్చు కదా అని ఇంకెవర్నీ పిలవలేదు. మనవాడేమో పాపకి బావోలేదు రానన్నాడు. నాకేమో కంపెనీ ఉంటేగాని కూర్చోబుద్ధి కాదు. ఆ మాటే శ్రీధర్కి చెప్తే మీ పేరు చెప్పాడు. మీరు బాగా మాట్లాడతారని, మంచి కంపెనీ అని అన్నాడు. సరస్వతి మొహమాటంగా నవ్వి, అబ్బే, నాకు మాట్లాడడం రాదండి. ఏదో వానాకాలం చదువుకున్నవాణ్ణి అన్నాడు.
మందు కొడితే చదువుకున్నవాడు చదువుకోనివాడు ఒకటేలేండి, పదండి అన్నాడు అబ్రకదబ్రా. నాకు తొందరగా నిద్రపోవడం అలవాటు చెప్పాడు సరస్వతి. 12 కొట్టకముందు మిమ్మల్ని దింపే బాధ్యత నాది. 12 అన్న పదాన్ని నొక్కి పలకడం సరస్వతి గుర్తించలేదు. ఇద్దరూ బయటకొచ్చారు. అబ్రకదబ్రా మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. సరస్వతి వెనక కూర్చుని పోనివ్వండి అన్నాడు. అబ్రకదబ్ర గేరు మారుస్తూ అనుకున్నాడు, వెల్డన్ జేమ్స్ బాండ్, గో ఎహెడ్ అని. అప్పుడు 11 కావస్తుంది. అదే సమయానికి బిస్తాలో కాద్రా ఆఖరి రోజు సన్నాహాలు చేసి కాశ్మోరాని పిలుస్తున్నాడు. పైడితల్లి సత్రం నుంచి బయలుదేరి ఓ చేత్తో నల్లపిల్లిని, ఇంకో చేత్తో పాప తల వెంట్రుకల్ని పట్టుకుని శ్మశానానికి బయలుదేరుతున్నాడు. అదే సమయానికి ప్రొఫెసర్ జయదేవ్ తన ఇంటి తాళం తీయడానికి మెట్లెక్కుతున్నాడు. 11 కొడుతుంటే శారద లేచింది. ఆ గదిలో ఆమె ఒక్కతే పడుకుని ఉంది. ఆ నిశ్శబ్దంలో ఆమె లేచి నెమ్మదిగా పాప గది దగ్గరకొచ్చింది. గుమ్మం దగ్గరే కొంచెంసేపు నిలబడింది. పక్కమీద పాప నిశ్శబ్దంగా నిద్రపోతుంది. పక్కనే శ్రీధర్. తండ్రి కూతుళ్ళిద్దరినీ క్షణంపాటు కన్నార్పకుండా చూసింది. తర్వాత ఆమె లోపలికి వెళ్ళింది. బెడ్లైట్ ఆర్పెయ్యగానే గదిలో చీకటి కాటుకలా పరుచుకుంది. కప్పేసిన చీకట్లో గదిలో ఓ మూల నిశ్శబ్దంగా కట్రాటలా నిలబడి రాబోయే వ్యక్తి కోసం ఎదురు చూడసాగింది. కిటికీలో నుంచి పడుతున్న సన్నటి వెలుగు రేఖలో ఆమె చేతిలో కత్తి తళుక్కుమంటోంది. ఇంతవరకు యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసీదళం నవల ఆడియో 12వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.